మనోజ్ నిజంగా అందులో భాగంగానే దీనికి సంబంధించిన సంప్రదింపులు ఆల్రెడీ కూనంనేని సాంబశివరావుతో వీళ్ళు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటు వివేక్ వెంకటస్వామి కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మంత్రులు ఎవరైతే 2 జిల్లాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు కూనంనేని సాంబశివరావుతో కూర్చుని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది రాంగ్ మెసేజ్ పోద్ది. మీరు ఒకచోట కొత్తగూడెంలో మన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మన అధికారాన్ని పంచుకుంటూ, ఎందుకంటే మీరు అధికారంలో ఉండకుండా బయట నుంచి మద్దతు ఇవ్వటం వేరు, ఇద్దరం కలిసి అధికారం పంచుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ కేతనపల్లికి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు సిపిఐ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం అనేది అపవిత్రం అవుతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. ఇక్కడ సిపిఐ అండ్ బీఆర్ఎస్ రెండు కలిసి కోయిలేషన్లో వెళ్ళినాయి. వాళ్ళు ఎన్నికల సమయంలో పోటీ చేసేటప్పుడే సరిసమానంగా సీట్లు పంచుకొని పోటీ చేశారు వాళ్ళు. సో ఎలా చూడాలి ఈ పొలిటికల్ అప్డేట్స్ అనేది? మనం అన్నాం విచిత్రాలు అనేది బహుశా ఇదేనేమో. కొత్తగూడెంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నారు, కానీ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు కేతనపల్లికి వచ్చేసరికల్లా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో కోయిలేషన్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటప్పటికే ఆ రకంగా పార్టిసిపేట్ చేశారంట. నిజానికి ఇక్కడ ఒక అంగీకారం అయితే ఏం కుదరలేదు, ఒక అండర్స్టాండింగ్తో మాత్రమే వెళ్ళారు. నిజానికి మళ్ళీ ఇద్దరం కలిస్తే మేయర్ పోస్ట్, చైర్మన్ పోస్టు ఎవరికి, వైస్ చైర్మన్ ఎవరికి అనే దాకా వెళ్ళలేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ మీద కోపంతో మనం ఎలా అయినా సరే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల కంటే ముందు ఒక అండర్స్టాండింగ్లో వీళ్ళు పోటీ చేశారు. నిజానికి అయితే నిజంగా ఈ స్థానికంగా జరిగే నిర్ణయాలు కాదు, పార్టీ హైకమాండ్ అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న సిపిఐ సెక్రటరీ ఉన్నారు కూనంనేని సాంబశివరావు, ఇతర చాలామంది ఇంకా జాతీయ స్థాయి నాయకులు మన నారాయణ ఉన్నారు, బీబీ రాఘవులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయం వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్తో ఒక అవగాహన కుదరకపోవటం వల్ల, అంటే కాంగ్రెస్ తమకు అనుకున్న సీట్లు ఇవ్వడానికి ఇష్టపడకపోవటం వల్ల ఒక అయిష్టంగా వీళ్ళు బీఆర్ఎస్కి దగ్గర అయ్యారు తప్ప బీఆర్ఎస్తో వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక అట్లాంటి అవగాహన లేదు. తర్వాత లాంగ్ రన్లో కూడా కాంగ్రెస్తోనే అంటే వచ్చే 2.5-3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సిపిఐ తన మనసు మార్చుకుంటుంది. ఎట్లయితే కొత్తగూడెం విషయంలో మనసు మార్చుకుని కాంగ్రెస్తో వెళ్ళిందో, కేతనపల్లిలో కూడా సిపిఐ తనకున్న స్థానాలతో కాంగ్రెస్ సిపిఐ కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్టుని దక్కించుకునే అవకాశం ఉంది. మనోజ్ సార్ విల్ కంటిన్యూ విత్ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి. ఆదిలాబాద్లో మొత్తంగా 10 మున్సిపాలిటీ కార్పొరేషన్. మనం కేతనపల్లి గురించి మాట్లాడుకున్నాం అండ్ మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో గోయింగ్ బ్యాక్ టు కాగజ్ నగర్లో హంగ్ ఉంది. కాగజ్ నగర్లో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఆ 30 స్థానాల్లో 16 మ్యాజిక్ ఫిగర్ అయితే సాధిస్తారో ఆ 16 మ్యాజిక్ ఫిగర్ సాధించిన వారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 11 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది, అటు ఎంఐఎం కూడా 1 స్థానంలో గెలిచింది, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. అంటే ఇక్కడ ఇతరులు అండ్ ఎంఐఎం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపుకి ఎక్కువగా ఫెచ్ ఉండే అవకాశం ఉంది. 9+5 అండ్ ఆల్మోస్ట్ 14 అవుతుంది. ఇంకా 2 స్థానాలు కావాలి. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటర్లు కూడా సద్వినియోగం చేసుకుందామంటే అటు బీజేపీ ఎంపీగా నగేష్ ఉన్నారు, ఆయన డెఫినెట్గా బీజేపీ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. సో స్థానిక ఎమ్మెల్యే కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆయన కూడా బీజేపీ వైపు ఉండబోతున్నారు. మరి ఇక్కడ బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓటు కనుక కలిసినా కూడా 13 అవుతుంది. వాళ్ళకి సుమారుగా 3 కావాల్సింది, ఇటు కాంగ్రెస్కి మరొక 2 కావాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ మాట్లాడుకుందాం సార్. 30 ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్ 9 మాత్రమే గెలిచింది. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది, ఎవరు ఎక్కువ చేజిక్కించుకునే అవకాశం ఉంది, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి సార్? మనోజ్ మనం అనుకున్న విచిత్ర పొత్తుల్లో కాగజ్ నగర్ ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అన్నట్టు మొత్తం 30 స్థానాల్లో మ్యాజిక్ మార్క్ 16 అవుతుంది, కాంగ్రెస్కు 9 మాత్రమే ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 7 స్థానాలు కావాలి. అయితే ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఇతరులు 4 స్థానాలు గెలిచారు, ఎంఐఎం 1 గెలిచింది. 9+1 ఎంఐఎం ముందు నుంచి కూడా కాంబినేషన్లో ఉంది, అలయన్స్లో ఉంది కాబట్టి ఈ స్థానం కూడా కాంగ్రెస్కి వెళ్తుంది. అయినా కూడా వాళ్ళకు వచ్చే స్థానాలు కేవలం 10 మాత్రమే. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతరులు 4 స్థానాల్లో ఇతరు గెలిచారు. ఆ 4 స్థానాలు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ బలం 14 మాత్రమే అవుతుంది. అప్పటికి కూడా వాళ్ళు మ్యాజిక్ మార్క్ చేరుకునే అవకాశం లేదు. నిజాన్ని చెప్పాలంటే బీజేపీకి అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉంది కానీ కాంగ్రెస్కి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేయబోతున్నట్టు మనకు సమాచారం ఉంది. మనోజ్ బీజేపీకి ఇక్కడ 5 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి ఉన్న 5 సీట్లతో కాంగ్రెస్ కాంబినేషన్కి, కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు ఇతరులు కూడా ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేయబోతుందని ఇప్పుడు తాజా సమాచారం. చెప్పాలంటే ఇది చాలా విచిత్రంగా నమ్మటానికి వీల్లేకుండా ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్న రాజకీయాలను బట్టి, స్థానిక అవసరాలను బట్టి బీజేపీ కూడా వీళ్ళకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది.
నిజానికి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వాళ్ళకు మ్యాజిక్ మార్క్ వస్తుంది, అవును 11+5. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఒత్తిళ్ల వల్ల బీజేపీ దూరంగా ఉండి ఐదర్ ఎన్నికలకు దూరంగా ఉండాలి, ఎన్నికలకు దూరంగా ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఎంఐఎం ఇతరులకి అధికారంలో ఇక్కడ బీజేపీకి సంబంధించి ఆ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చిట్ట చివరిన బీఆర్ఎస్ బీజేపీ నుంచి గెలుపొందకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆయన. సో ఆ ఫ్యాక్టర్ ఏమైనా కలిసి వచ్చింది అనుకోవాలా ఇక్కడ పొత్తు పెట్టుకోవడంలో? అంటే స్థానిక ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వీళ్ళు బీజేపీ వాళ్ళ దృష్టిలో మనోజ్. ఒకటి సపోర్ట్ చేయడం ఒక ఆప్షన్ అయితే, సపోర్ట్ చేయకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న కరీంనగర్ విషయంలో బీఆర్ఎస్ తటస్థంగా ఉంది, ఓటింగ్కి దూరంగా ఉండటం వల్ల ఉన్న సభ్యుల్లో మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఒక కార్పొరేషన్ మేయర్ కావచ్చు, లేదంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాలంటే. ఇక్కడ కూడా ఇదే స్ట్రాటజీ వాళ్ళు, అంటే కరీంనగర్లో బీఆర్ఎస్ అయితే ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తుందో ఇక్కడ కాగజ్ నగర్లో బీజేపీ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళకున్న 5 వార్డుల్లో 5 సభ్యులని ఓటింగ్కి దూరంగా ఉంచితే అక్కడ బలం, అక్కడ మొత్తం సీట్ల సంఖ్య 25కు పడిపోతుంది. 25లో వీళ్ళకి కావాల్సిన సంఖ్య కేవలం 13 మాత్రమే అవుతుంది. అప్పుడు కాంగ్రెస్కున్న 9 + 1 ఎంఐఎం 10 అవుతుంది. ఇతరులు 4 ఉన్నారు. ఈ 4 సపోర్టు తీసుకుంటే, ఎందుకంటే ఈ 4 సపోర్టు తీసుకున్నా కూడా బీఆర్ఎస్కి అయితే గెలిచే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఈ 4 సపోర్టు తీసుకొని కాగజ్ నగర్లో ఒక రకంగా అధికారం చేజిక్కించుకుంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ అధికారంలో రావడానికి సహాయపడుతుంది. మనోజ్ డిప్యూటీ చైర్పర్సన్ కోసం బీజేపీ కాంప్రమైజ్ అయింది ఇక్కడ. ఈక్వేషన్ ప్రకారం -5 చేసినా కూడా 25-14 ఛాన్స్ వస్తుంది వాళ్ళకి. 9 కాంగ్రెస్ పార్టీ అండ్ ఇక్కడ ఎంఐఎం 1 10 అండ్ 14 వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. సో ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం సపోర్ట్ ఇచ్చి డిప్యూటీ చైర్మన్ తీసుకున్న రకంగానే కోయిలేషన్ వెళ్తున్నారు. మనం వాళ్ళకు కూడా ఒక అధికారంలో ఉన్నట్టుగా ఉంటుంది. మేయర్ తర్వాత చాలా కీలకమైన పోస్ట్ కాబట్టి మున్సిపల్ చైర్మన్ తర్వాత. అయితే సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక డిప్యూటీ పోస్ట్ కూడా వీళ్ళకు దక్కుతుంది కాబట్టి